2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కొన్ని ప్రాపగాండా సినిమాలను రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రాపగాండా సినిమాలు వెనక చరిత్ర ఏంటి, అవి ప్రజాదరణ పొందాయా లేదా అనే విషయాలు మాట్లాడుకుందాం. నేను చేతన్, మైక్ టీవీ. నిజానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొలిటికల్ సినిమాలు రావడం సర్వసాధారణం. పొలిటికల్ సినిమాలు అనగానే పొలిటికల్ సెటైర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే రాజ్యహింసకు వ్యతిరేకంగా, రాజ్యంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఈ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇలా 1999లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా దాసరి నారాయణరావు గారు పిచ్చోడి చేతిలో రాయి అనే పొలిటికల్ సెటైర్ సినిమాను ఎలక్షన్ సందర్భంలో రిలీజ్ చేశారు. అలాంటి సినిమాలను మనం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం చూస్తూనే ఉంటాం. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి ఇవి కూడా పొలిటికల్ సెటైర్ సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ హిట్లర్కి వ్యతిరేకంగా ది డిక్టేటర్ అనే పొలిటికల్ సెటైర్ సినిమా తీసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే హిట్లర్ లాంటి వాడికి వ్యతిరేకంగా ఒక సినిమాని, ఒక 900 మీటర్ల సినిమాని ఆయన తీసినప్పుడు ప్రపంచం గజగజలాడిందనే చెప్పచ్చు. అలాంటి పొలిటికల్ సెటైర్ సినిమాని నేను ఇంతవరకు చూడలేం. అయితే ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే పొలిటికల్ సెటైర్లు కాకుండా పొలిటికల్గా డిక్టేటర్గా ఉన్న వాడికి అనుకూలంగా సినిమాలు తీయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమాలు ఏంటి అంటే వరుసగా మనం ఒక 4 సినిమాలని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, మొదటిది వీర్ సావర్కర్. అంటే వీర్ సావర్కర్లో అప్పుడు గాంధీకి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం కాలం నాటి సినిమా ఇది. రెండవది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 కాశ్మీర్ని భారతదేశంలో కలుపుకునే ఒక సినిమా. మూడవది బస్తర్ ది నక్సల్ స్టోరీ, అసలు నక్సలైట్లు దేశద్రోహులుగా చిత్రీకరించే ఒక సినిమా. నాలుగవది ఇక మన తెలంగాణలో వచ్చిన రజాకార్ ఫైల్స్. ఈ 4 సినిమాలని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 4 సినిమాలు బీజేపీకి ప్రాపగాండా సినిమాల్లాగా పనికొస్తున్నాయి అనేది మన ఆర్గ్యుమెంట్. అయితే సినిమాలు ఎప్పుడైనా, సినిమా మేకర్స్, ఫిలిం మేకర్స్ ఎప్పుడైనా వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది. అది ప్రజాదరణ పొందడం కోసమే వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటలను బట్టి మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత మనం ఫేమస్ అవుతాము, ఇవి ప్రజల్లోకి వెళ్తాయి అనే ఉద్దేశంతోనే ఇది తీసినట్లు మనకు తెలుస్తుంది. కాశ్మీరీ ఫైల్స్ ఎప్పుడైతే కొద్దిగా ప్రజాదరణ పొందిందో దాని అనుకరణలోనే ఇవన్నీ తీసినట్లు మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళ వ్యూహం ఏంటి? మొత్తం భారతదేశంలో 22% ఓటింగ్ బీజేపీకి ఉంది. ఆ 22% ఓటింగు కానీ టిక్కెట్గా మారితే మనం కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు అనే ఒక వ్యూహం ఈ ఫిలిం మేకర్స్ దృష్టిలో ఉండుండొచ్చు. అయితే వీళ్ళందరూ విఫలమయ్యారనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ సినిమాలు ఏవి థియేటర్లో సక్సెస్ అయినట్టు మనకు కనిపించదు. ఇవన్నీ ఫ్లాప్గా మిగిలిపోయినాయి. ఎందుకు ఫ్లాప్ అయినాయి అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి రియాలిటీకి, అంటే ప్రజలతో సంబంధం లేని సినిమాలు, వాస్తవ చరిత్రకు భిన్నంగా ఉన్న సినిమాలు, నిజానికి జరిగినది ఒకటి, చరిత్రలో జరిగినది ఒకటి, వీళ్ళ కల్పిత చరిత్ర ఒకటి. అంటే ఎందుకు ఇంత కల్పితం చేశారు అంటే వాళ్ళ అంశాన్ని వాళ్ళు ప్రాపగాండా చేసుకోవడానికి ఈ సినిమాలు తీసినట్లు మనకు కనిపిస్తుంది. ఈ వీర్ సావర్కర్లో మహాత్మా గాంధీకి, సావర్కర్కి జరిగిన సంభాషణలను కానీ మనం చూసినప్పుడు గాంధీ పర్సనాలిటీని తగ్గించినట్టు మనం గుర్తించవచ్చు. అందుకే గాంధీ మనవడు ఈ సినిమాని చరిత్ర వక్రీకరణగా కోట్ చేశారు. అంటే మొత్తం మీద ఈ సినిమా గాంధీ యొక్క పర్సనాలిటీని తగ్గించడం, రెండోది భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే ఒక ప్రణాళికతో ఈ సినిమా రూపొందించినట్లు మనకు కనిపిస్తుంది. రణదీప్ కూడా ఈ సినిమా నిర్మాణ క్రమంలో గాంధీ మీద నాకు కలిగిన అభిప్రాయం వేరు, సినిమా పూర్తయ్యే నాటికి గాంధీ మీద నాకు కలిగిన అభిప్రాయం వేరు అని ఆయనే ప్రకటించుకున్నారు. ఇక రెండో సినిమాకి వద్దాం, ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 అనే సినిమాలో కాశ్మీరీల్ని దేశద్రోహులుగా చిత్రీకరించారు. ఆర్టికల్ 370 అంటే ఏంటి? భారతదేశంలో 1947, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారత భూభాగం 900 సంస్థానాలుగా ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన భాగం కాకుండా. ఈ 900 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసుకోవడానికి అనేక యుద్ధాలు కూడా జరిగినాయి. మనకు కూడా తెలుసు, హైదరాబాద్ని విలీనం చేసుకోవడానికి ఆపరేషన్ పోలో లాంటి ఒక ప్రక్రియ కూడా కొనసాగింది.
ఈ ప్రక్రియలో భాగంగా అనేక మంది రాజులు స్వచ్ఛందంగా వారి పరిపాలనా భాగాన్ని భారతదేశంలో కలుపుకోవడానికి ముందుకొచ్చారు. కొంతమంది కొన్ని షరతులు పెట్టారు. అలాంటి ప్రక్రియలో భాగంగానే కాశ్మీర్ రాజు భారతదేశంలో కలవడానికి కొన్ని షరతులు విధించారు. అంటే మా కల్చర్ డిఫరెంట్గా ఉంది, మేము పూర్తిగా భిన్నమైన సంస్కృతిలో ఉంటూ వచ్చాము, కాబట్టి మాకు ప్రత్యేకమైన దేశంగా మమ్మల్ని ప్రకటించండి అని ఆయన ఒక పోరాటం చేశారు. అయితే అప్పుడు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ అనేక చర్చల తర్వాత ఆర్టికల్ 370ని కాశ్మీర్తో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటూనే దానికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కల్పించారు. ఇది అప్పుడు ఉన్న చరిత్ర. 2023 అంటే భారతదేశంలో కాశ్మీర్ని విలీనం చేసుకోవడానికి, పూర్తిగా దాన్ని కలిపేయడానికి ఆర్టికల్ 370ని తీసేస్తున్నాము అని మోడీ ప్రభుత్వం ప్రకటించడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అయితే గతహలా కాకుండా గతం వర్తమానానికి కొనసాగింపు, గతం నుంచే వర్తమానం వస్తుంది. వాజ్ ఈజ్ నాట్ ఈజ్ అని షేక్స్పియర్ అన్నట్టు. అయితే ఈజ్ ఈజ్ ఫాలోడ్ బై వాజ్. ఈజ్ అంటే వర్తమానం, గతం లేకుండా వర్తమానం ఉండదు. అప్పుడు జరిగిన పరిణామాలని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చరిత్ర పరిణామ క్రమం కాబట్టి. ఆ విషయాలన్నింటినీ తొంగలో తొక్కి మొత్తం భారతదేశంలో అదేదో సపరేట్గా ఉంది అన్న అభిప్రాయాన్ని దేశ ప్రజలకు కల్పించి, దాన్ని ఇంటర్నెట్ కట్ చేసి, దానికి కమ్యూనికేషన్ మొత్తం కట్ చేసి, దాన్ని భారతదేశంలో కలుపుకొని భారతదేశ ప్రజలకు కాశ్మీర్ని ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటించడం అనేది ఒక మనం ఆలోచించాల్సిన విషయం. ఈ సినిమాని నిర్మాణ క్రమం చూసినప్పుడు మోడీ, అమిత్ షా భారతదేశానికి కాశ్మీర్ని ఏదో గిఫ్ట్ ఇస్తున్న ఫీలింగ్ మనకు కల్పిస్తారు. ఇక మూడో సినిమాకి వద్దాం, బస్తర్ ది నక్సల్ స్టోరీ. ఈ సినిమాలో నక్సలైట్లు దేశద్రోహులుగా, ఇంతకుముందు సినిమాలో కాశ్మీరీ దేశద్రోహులు, అంతకుముందు సినిమాలో గాంధీ దేశద్రోహి, ఈ బస్తర్ అనే సినిమాలో నక్సలైట్లు దేశద్రోహులు. ఈ నక్సలైట్లు 2010 కాలంలో రెడ్ కారిడార్ అంటే నల్లమల అడవులు ఈ ప్రాంతంలో గిరిజనుల భూముల్ని ప్రభుత్వం తీసుకోకుండా గిరిజనుల భూములు గిరిజనులే వ్యవసాయం చేసుకోవాలి, గిరిజనులే పాలించాలి అనే ఒక సిద్ధాంతంతో నక్సలైట్లు అక్కడ ఒక స్వయం పరిపాలన వ్యవస్థను రూపొందించుకొని దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. నిజానికి అది అన్కాన్స్టిట్యూషనల్ బాడీయే అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు దాన్ని ఒక అన్కాన్స్టిట్యూషనల్గానే ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారు. దానికి వ్యతిరేకంగా ఒక సినిమా తీశారు. అయితే ఈ సినిమాలో పోలీసులు గిరిజనులను కాపాడినట్టు, నక్సలైట్లు గిరిజనుల్ని చిత్రహింసలకు గురి చేసినట్టు ఈ సినిమా పూర్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జాతీయ గీతం ఆలపిస్తున్న ఒక గిరిజనుడిని తీసుకెళ్ళి ప్రజా దర్బారు పెట్టి అక్కడ పూర్తిగా అందరి సమక్షంలో ఆయన్ని చంపడంతో ఈ సినిమా మొదలవుతుంది. అంటే కంప్లీట్గా ఒక ఫ్యాక్ట్స్ లేని సినిమా ఈ సినిమాగా మనం వర్ణించవచ్చు. ఇది సుదీప్ తోసేన్ తీసిన సినిమా. ఆదా శర్మ, రైమా సేన్ లాంటి కొంతమంది నటించారు. ఈ సినిమాను కూడా మనం పూర్తిగా ప్రాపగాండా సినిమాలాగా, అంటే ఈ మధ్యలో నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని అనేక మందిని అరెస్ట్ చేసి సంవత్సరాలు జైల్లో ఉంచుతున్న కాలంలో నక్సలైట్లు అనేవాళ్ళు దేశద్రోహులు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు, అందుకే వాళ్ళకి సానుభూతి పరులు కూడా దేశద్రోహులే అని ప్రకటిస్తున్నామని చెప్పి అన్నట్లే ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ప్రాపగాండా సినిమా లాగానే మనం చూడొచ్చు. ఇక నాలుగో సినిమా రజాకార్ ఫైల్స్. రజాకార్ ఫైల్స్ తెలంగాణ నేపథ్యంతో బయటకు వచ్చిన ఒక సినిమా. రజాకార్ ఫైల్స్ మొత్తం ఒక తెలంగాణలో ఉన్న పేద ప్రజల్ని, తెలంగాణలో ఉన్న ప్రజల్ని రజాకారులు అనేవాళ్ళు చిత్రహింసలు పెట్టారు అనే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి పోరాటం చేశారు అనే స్టైల్లో ఈ సినిమా కొనసాగుతుంది. వాస్తవానికి తెలంగాణ చరిత్రను మనం గమనించినట్లయితే తెలంగాణలో తీయాల్సిన సినిమా ఏది? దేశ్ముఖ్ ఫైల్సా, రజాకార్ ఫైల్సా? దొరల ఫైల్సా, రజాకార్ ఫైల్సా? లేదు గడీల ఫైల్సా, రజాకార్ ఫైల్సా? ఎవరి చేతుల్లో భూమి ఉంది? ఎవరి చేతుల్లో ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మగ్గిపోయారు? ఎవరి దాష్టికాలకు ప్రజలు నలిగిపోయారు? ఎవరు అంటే ఈ దొరల్లో కూడా, ఈ దొరలు ఎవరు? మీరు ఈ సినిమాని తీసింది హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికే కదా. అయితే ఈ హిందువులే కదా ఈ దొరలందరూ కూడా. నిజాం గుడ్డివాడు, హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నిజాం గుడ్డివాడు.
ఆయనకి కప్పం చెల్లిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. కప్పం చెల్లిస్తున్నది ఎవరు? దొరలు, దేశ్ముఖులు. ఈ దేశ్ముఖులు ఏ ఆగడాలు చేసినా నిజాంకి సంబంధం లేదు. అయితే ఈ దేశ్ముఖులు, దొరలు, వీళ్ళందరూ జమీందారులు, వీళ్ళందరూ ఏం చేశారు? అక్కడ ఉన్న ప్రజలను అన్యాయంగా, అక్రమంగా వెట్టి చేయించుకొని, తరాలకు తరాలు వెట్టి చేయించుకొని, వాళ్ళకున్న లక్షల ఎకరాలు సాగు చేయించుకొని వాళ్ళు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గడీల ముందు కనీసం చెప్పులేసుకొని నడవలేని స్థితిని వాళ్ళు తీసుకొచ్చారు. చెప్పులు నెత్తిని పెట్టుకొని నడిచానని గద్దర్ లాంటి వాడే మనకి ఒక సందర్భంలో చెప్పినట్టు నాకు గుర్తుంది. అయితే ఈ దొరలు ఎవరు? ఈ దొరలు హిందువులు కాదా? ఈ ప్రజల్ని పట్టి పీడించిన వాళ్ళు హిందువులు కారా? ఈ నగ్నంగా గడీల్లో బతుకమ్మ ఆడించిన వాళ్ళు హిందువులు కాదా? మీరు ప్రయాణించిన పల్లకీలు మోసిన వాళ్ళు, దాని ముందల దివిటీలు మోసిన వాళ్ళు హిందువులు కాదా? ప్రయాణించిన వాళ్ళు అంటే ఆ పల్లకీలో ఎక్కి కూర్చున్న వాళ్ళు హిందువులు కాదా? ఏ హిందూ ధర్మం కోసం మీరు ఈ రజాకార్ ఫైల్స్ తీశారు? అసలు తెలంగాణలో మనుషుల్ని పట్టి పీడించిన వాళ్ళే హిందూ దొరలు. వాళ్ళని ఉద్దేశించి కదా మీరు సినిమా తీయాల్సింది. ఇక్కడ మతోన్మాదాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇది ఒక అసంబద్ధత చరిత్రని చిత్రీకరించినట్టు మనకు కనిపిస్తుంది. ఈ 4 సినిమాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ప్రోపగాండా సినిమాలే అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది.